హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే అండి. ఇక్కడ 30 డేస్ ఛాలెంజింగ్ కోర్స్ వివరాల గురించి ఈ వీడియోలో మొత్తం తెలుసుకోవడం జరుగుతుంది. ఒక స్టూడెంట్ ఉన్నారు ఇక్కడ, పుస్తకం కొన్నారు మన దగ్గర, 30 డేస్ ఛాలెంజింగ్ కోర్స్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఏంటి మీ క్వశ్చన్ ఏంటి? 30 డేస్ ఛాలెంజింగ్ కోర్స్ అనేది తీసుకున్నానండి. ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఓకే, ఎలా ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు. ఓకేనా? అది ఇక్కడ మీరు ముందుగా తెలుసుకోవాలి, పుస్తకం ఎప్పుడు మనం వీడియోస్ చూస్తూ ముందర పెట్టుకొని ఫాలో అప్ అవ్వాలి. పేజ్ టు పేజ్ మనము ఫాలో అప్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇట్లా పేజ్ టు పేజ్ ఫాలో అప్ అవ్వాలి. మనం మొదటి పేజ్ నుంచి ఈ విధంగా పెట్టుకుంటాం కదండి, ఈ మొదటి పేజ్ నుంచి ఓకే మనం స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ మనం సొంతంగా చదువుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఈ ల్యాప్టాప్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఒకవేళ రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇంకొక మొబైల్ తీసుకొని మనము మొబైల్లో కూడా యాప్ రూపకంగా ఇస్తాము. ఆ యాప్ రూపకంగా కూడా మనము వీడియోస్ చూస్తూ నేర్చుకోవచ్చు. ల్యాప్టాప్ ఉండాలన్నా సెల్ ఫోనే ఉండాలనేది ఏమి ఇబ్బంది లేదు. ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసుకోండి, దానికి సపరేట్ ఉంటుంది. దానికి సపరేట్ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. అలాగే సెల్ ఫోన్కి కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. తీసుకున్నారా యూజర్ నేమ్ పాస్వర్డ్? మళ్ళీ దానికి వేరు దీనికి వేరు. ఒకవేళ మీకు సెల్ ఫోన్కి కావాలంటే ఇస్తాం, లేదు నా దగ్గర ల్యాప్టాప్ ఉంది అంటే దానికి ఇస్తాం. ఓకేనా? అది ఓకేనా. ఇప్పుడు ల్యాప్టాప్లో ఎలా చూసుకోవాలి? సెల్ ఫోన్లో ఎవరైనా కామన్గా యాప్ ఇస్తాము, ఓపెన్ చేసుకుంటారు, అయిపోద్ది. కానీ ల్యాప్టాప్లో ఎలా చూసుకోవాలనేది ఈరోజు నేను కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ పుస్తకం మీరు చేతిలో పెట్టుకోండి, ఇంతే 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 అందరు కొంచెం కనిపెట్టేటట్లా పెట్టుకోండి. ఓకే, ల్యాప్టాప్కి కొంచెం ఫ్రీనెస్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ మీరు పేపర్ ప్రిపోజిషన్స్ అని ఉంది కదా, విభక్తి ప్రత్యయములని, ఈ పదాలన్నీ నేర్చుకోవాలి. అంటే ఇది 3వ పేజీ కదా. ఇక్కడ ల్యాప్టాప్లో మీరు గమనిస్తే షో కేటగిరీస్ అని ఇక్కడ చూడండి, షో కేటగిరీస్ ఉందా ఇక్కడ? ఓకేనా, షో కేటగిరీస్, దాని మీద ఇట్లా నొక్కాలి. నొక్కితే మీకు ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంటెంట్స్ లిస్ట్ వస్తుంది. ఈ కంటెంట్స్ ఉన్నాయి, ప్రిపోజిషన్స్, టైం, ప్రొనౌన్స్, అంటే ఇది ఒక టాపిక్ అనమాట. దీంట్లో వీడియోలు సపరేట్, టైం దానికి సపరేట్ పేజీలు, సపరేట్ వీడియోలు, ప్రొనౌన్స్ దానికి సపరేట్ వీడియోలు, సపరేట్ టాపిక్ అనమాట. ఇంకా ప్రొనౌన్స్ మీరు ఈ పట్టిక ఏదైతే ఉందో, ఈ కంటెంట్స్ ఏదైతే ఉందో, ఇది ఇక్కడ మీకు వీడియోలు చూసుకోవాలనుకుంటే దీని మీద పోతా ఉంటాం అనమాట. అర్థమైందా? ఇవే కంటెంట్సే ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. పేజ్ నెంబర్తో సహా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ప్రిపోజిషన్స్ ఉంది కదా, ప్రిపోజిషన్స్ 1 నుంచి 8 పేజీలు అని ఉంది కదా. ప్రిపోజిషన్స్ 1 నుంచి 8 పేజీలు. ఇక్కడ కూడా ల్యాప్టాప్లో కూడా, సిస్టమ్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు, మీకు ప్రిపోజిషన్స్ 1 నుంచి 8 పేజీలు అని కనిపించడం జరుగుతుంది. ఓకేనా? కొంచెం ఇప్పుడు ఇక్కడ మనము ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ల్యాప్టాప్లో చక్కగా వీడియోలు చూడాలి. ఎట్లా చూడాలి? ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ప్రిపోజిషన్స్లో పోదాం. ఓకే, అన్ని దాంట్లో ఎట్లా ఓపెన్ చేసుకోవాలంటే షో కేటగిరీస్ ఫస్ట్ ఏముండదు, అరే ఏం కనిపించట్లేదు కదా అని బాధపడకూడదు. ఫస్ట్ షో కేటగిరీస్ క్లిక్ చేయి, తర్వాత లిస్ట్ వస్తుంది. లిస్ట్లో ప్రిపోజిషన్స్ కావాలి కాబట్టి మనం మొదటి టాపిక్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఎన్ని పేజీల వరకు? 1 నుంచి 8 పేజీలు అని ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, 1 నుంచి 8 పేజీలు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అంటే మొత్తానికి ఈ 4 భాగాలు చూస్తే ప్రిపోజిషన్స్ గురించి మొత్తం తెలిసిపోయినట్టే. ఓకేనా? సో ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు వీడియోలు చూద్దాం. ఎట్లా చూడాలి? ఫస్ట్ పార్ట్ 1 చూడాలి. పార్ట్ 1 ఇట్లా పార్ట్ 1 ఈడ క్లిక్ చేయగానే ఇక్కడ వీడియో వచ్చేసింది చూడండి. ఇది చిన్న సైజు ఉంటుంది. సార్ నాకు చిన్న సైజు కాదు, సినిమా టైప్లో నాకు పెద్దగా పెట్టుకుంటా అంటే, ఇక్కడ మామూలుగా యూట్యూబ్లో మనం ఎన్లార్జ్ అంటే మ్యాక్సిమం ఎలాగ చేసుకుంటాం, మ్యాక్సిమైజ్, ఆ విధంగా ఇక్కడ చూడండి యూట్యూబ్ అని ఉంది కదా. సో దీని మీద మ్యాక్సిమైజ్ మీద ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మీకు పెద్ద వీడియోగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, వీడియో ఓపెన్ అయిపోయిందా? సో ఇప్పుడు ఈ వీడియో అంతా మొత్తం చూసేయాలి. ఈ వీడియో చూడడం వల్ల 1వ భాగం కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడు మీరు పార్ట్ 1 కాబట్టి ఈ వీడియో, ఈ పుస్తకం 2 ఒకటే. ఇప్పుడు ఈ వీడియో చూస్తుండేది
ఈ పుస్తకంలో ఉండే కంటెంట్ ఈ పేజు రెండు ఒకటే. ఓకే సార్. ఈ వీడియో చూడడం ఒకటే, ఈ బుక్ నువ్వు చదవడం ఒకటే. ఫస్ట్ వీడియో చూడాలా, తర్వాత పుస్తకం ముందర పెట్టి ప్రిపేర్ అవ్వాలా. సో ఒకటో పేజ్ అయిపోయింది అంటే ఒకటో భాగం అయిపోయింది. మళ్ళీ రెండో భాగం కొట్టంగానే ఇక్కడ రెండో భాగం వీడియో వచ్చేస్తుంది అనమాట. అప్పుడు బుక్ లో కూడా నీకు ఇదే పుస్తకమే, ఇదే వీడియోనే నీకు ఇక్కడ ఉంటది. నువ్వేం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. పేజ్ నెంబర్ వైజ్గా వెళ్ళిపోవాలా. ఓకే, మళ్ళీ ఇది అయిపోయింది. మూడో భాగం మళ్ళీ క్లిక్ చేయి. మూడో భాగం వీడియో ఓపెన్ అయిపోద్ది. మళ్ళీ పెద్దగా పెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఇలా ఫుల్ స్క్రీన్ పెట్టుకునేస్తే మ్యాక్సిమైజ్ గా మనం పెద్దగా వీడియో చూసుకుంటూ ఇది ఈ భాగాలు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇవే. పెట్టె ముందర, ఇంటి ముందర, కారు ముందర, ఇలాంటివన్నీ కూడా ముందర అనే పదంతో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇట్లా మొత్తం కాంబినేషన్ గా నేర్చుకుంటూ వెళ్తావు. ఏదన్నా ఉండని వీడియో చూసుకోవాలా, నిదానంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ పోవచ్చు. అర్థమైందా? ఇది సెల్ఫ్. మీరు ఒక 2 రోజులు కూర్చున్నారంటే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు నాకు ప్రిపోజిషన్స్ అయిపోయింది, నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నా. నెక్స్ట్ టాపిక్ ఏముంది బుక్ లో చూడు. ఎన్నో పేజ్ అయిన తర్వాత, 8 పేజీలు అయిన తర్వాత 9వ పేజీకి ఏముంది, టైం ఉంది. 9వ పేజీలో ఉంది, అవునా? ఇప్పుడు మనం 9వ పేజీకి పోవాలి. ఇక్కడ అప్పుడు ఏం చేయాలి, షో కేటగిరీస్ లోకి మళ్ళీ పోవాలి. ఇక్కడ ప్రిపోజిషన్స్ అని ఉంది కదా, దాని మీద నొక్కి టైంలో పోవాలి. ఇప్పుడు మనం టాపిక్ ఏం తీసుకున్నాం ఇక్కడ, టైం. సో టైంలో పోవాలి. సో టైంలో పోయినాం. టైంలో పోతే